యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మిక్కిలి ప్రియులారా, దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడని బైబిల్లో రాయబడింది. కృంగిన ప్రతి వారిని బలపరచువాడు, యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఆయన కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని బైబిల్లో రాయబడింది. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, అయితే యథార్థ హృదయము గల వారిని బలపరచువాడు. యథార్థమైన హృదయంతో దేవునికి మొరపెట్టే వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడని బైబిల్ రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు వారు కృంగి ఉండగా దేవుని వైపుకు చూచి వారు మొరపెట్టినారు. వారు యథార్థమైన హృదయముతో వారు పాపం చేశారు, తప్పులు చేశారు, దేవుని విరుద్ధమైన కార్యములు చేశారు. అయినప్పటికీ వారు కృంగిపోయినప్పుడు యథార్థమైన హృదయముతో దేవునికి ప్రార్థించారట. యేసు రక్తం ఇచ్చాడు. వారు యథార్థమైన హృదయంతో దేవుని వైపుకు చూచి మొరపెట్టినారు. వెంటనే దేవుడు వారిని లేవనెత్తాడని బైబిల్లో రాయబడింది. వారు పడిన గోతి నుండి ఆయన వారిని లేవనెత్తాను. వారు చిక్కుకున్న చిక్కుల నుండి, వల నుండి ఆయన వారిని విడిపించను. ఆయన వారిని గాయపరిచి వారిని స్వస్థపరిచినాడు. వారి గాయములు బాగు చేసినాడు. వారి అవమానమును గౌరవంగా మార్చినాడట. వారి దుఃఖమును సంతోషంగా మార్చాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కృంగిన వారికి బలము ధరింపచేయువాడు ఆయనే. మీరు విశ్వాసం ఉంచండి. దేవుని విషయములు విశ్వాసం ఉంచాలి. మనం కృంగిన వారిని, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు ఆయనే. దేవుడున్నాడు మనకి. ఆయన మనల్ని బాగు చేస్తాడు. యేసుక్రీస్తునికే మహిమ. నువ్వు దుఃఖించొద్దు, నువ్వు చింతపడిపోవద్దు, దిగులు పడవద్దు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన నీ జీవితంలో తిరిగి బాగు చేయగలడు. నీ జీవితం తిరిగి కడతాడు. అన్ని కన్నీళ్లు తుడిచివేస్తాడు. నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. ఆయన ఆపద కాలములో 46వ దావీదు రాయబడింది. ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. ఆపదల కాలములో ఎవరిని నమ్ముకుంటాం మనం? ఆపద కాలములో ఎవరిని ఆశ్రయిస్తాం? ఆపదల కాలంలో నమ్ముకోదగిన దేవుడు ఒక్కడే. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. అన్ని కన్నీళ్లు తుడిచివేస్తాడు. అన్ని స్థితిని తిరిగి నీకు దయచేస్తాడు. నీ అవమానము, నీ దుఃఖమును మార్చివేస్తాడు. ఆయన తిరిగి నీ గుడారమును స్థిరపరుస్తాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. బైబిల్లో రాయబడి, నువ్వు తిరిగి నాట్యమాడే వారి గుంపులో కలిసేదవు. నువ్వు సంతోషించే వారి గుంపులో తిరిగి కలుస్తావు. నువ్వు తిరిగి దేవుని స్తుతించబోతున్నావు అని వాక్యము సెలవిస్తుంది. నమ్మిన బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అనేది విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. నిన్ను ఎన్నడు విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయను. ఇది తన బిడ్డలకు దేవుడు ఇచ్చిన వాగ్దానమై ఉన్నది. బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. మనము ఈ రూతు గ్రంథము చూస్తే అక్కడ నయోమని ఒక సహోదరిని మనం చూస్తున్నాం. ఆమె ఎంతగా కృంగిపోయిందంటే, తన 2 కుమారులు, యవనస్తులైన కుమారులు, వివాహం చేసుకున్న కుమారులు, మరి తన కోడళ్ళు కూడా వచ్చేసారు. ఎంతో ధైర్యం ఆమెకి. నాకు 2 కోడళ్ళు ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు, నాకు ఇక భయం లేదు. తన భర్త చనిపోయాడు, అయినప్పటికీ 2 కుమారులు ఉన్నారు, ఏం కాదు, నాకు కొంచెం ధైర్యంగా ఉన్నాను. 2 కోడళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, తన 2 కుమారులు కూడా చనిపోయారు. భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆమె తన 2 కోడళ్ళు కూడా ఇంటికి పంపించేసిందట. మీరు కూడా వద్దు, నాతో వెళ్ళిపోండి,
నా దగ్గర ఏం లేదమ్మా, నేను రిక్తురాలిని, వెళ్ళండి మీ ఇంట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా బ్రతకండి, నెమ్మదిని పొందండి, నా దగ్గర దుఃఖం అనుభవించవద్దు, ఈ ఒంటరి జీవితం మీకు వద్దు, వెళ్ళిపోండి అని వాళ్ళని వెళ్ళగొట్టిందట. ఎందుకనగా ఆమె కృంగిపోయింది, కేవలం గింజల కొరకు పోయిందట. అక్కడ మోయాబు దేశంలో గింజల కోసం పోయింది, భుక్తి కోసం పోయింది. ఆమె రిక్తురాలైపోయిందని బైబిల్లో రాయబడింది. నేను నా దేశానికి తిరిగి వెళ్ళిపోతున్నాను, నా ప్రజల యుద్ధకి వెళ్ళిపోతున్నా, నాకు ఇక్కడ ఏమీ లేదు, నాకెవరు లేరు ఇక్కడ. దేవుడు నన్ను రిక్తురాలినిగా చేసినాడు, నేనేమి లేని దానిగా అయిపోయాను. నేను ఈ స్థలంలోకి వచ్చినప్పుడు భర్తతో పిల్లలతో వచ్చాను, నేను సంతోషంగా వచ్చాను, కానీ నేను కృంగిపోయిన దానిని తిరిగి వెళ్ళుచున్నాను. కనుక మీరు దయచేసి నాతో రాకండి, నా బాధలు దేవునికి ముడుతున్నాయి, సర్వశక్తి గలవాడు నాకు కీడు చేశాను అన్నదట. అయితే ఒక కోడలు మాత్రము ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె పేరు రూతు. రూతు అనే మాటకు అర్థము స్నేహం అట, మంచి స్నేహం. తన అత్తతో చేసింది ఆమె, ముసలామె. ఆమెను విడిచిపెట్టక ఆమెను వెంబడించింది. సరే, వారిద్దరు కలిసి వారు బెత్లెహేము దేశమున వచ్చారు, బెత్లెహేము నగరమునకు వచ్చినారు. అయితే అందరూ ఆమెను చూడ్డానికి వచ్చారట. అప్పుడు ఏమంటుందట ఆమె 21వ అధ్యాయం రూతు గ్రంథంలో, నేను సమృద్ధి గల దానిని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని ఆమె చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. మీరు నన్ను నయోమి అని పిలవకండి, ఏమని పిలవాలి మరి? మీరు నన్ను మారా అని పిలవండి. బైబిల్లో రాయబడిన చిన్న ఫుడ్ నోట్లో ఉంటుంది. మారా అంటే ఏంటట? చేదు. నా బ్రతకత చేదైపోయింది, నేనెంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, నేనెంతో దుఃఖములో ఉన్నాను, నా ప్రజల యొద్ద నాకు అవమానము కలిగింది, నేను రిక్తురాలినిగా తిరిగి వచ్చాను ఇక్కడికి, నేను దుఃఖముతో తిరిగి వచ్చాను, నేను వేదనతో తిరిగి వచ్చాను, నేను బాధతో తిరిగి వచ్చాను, నేను ఏమి లేని దానిగా తిరిగి వచ్చాను. భర్తను పోగొట్టుకున్నాను, పిల్లలను పోగొట్టుకున్నాను, ఒక కోడలు కూడా వెళ్ళిపోయింది, నా దగ్గర ఏమీ లేదు, నేను కృంగిపోతిని, నేను దుఃఖములో ఉంటిని. కానీ ఎక్కడికి వచ్చిందట? బెత్లెహేము తన సొంత ఊరికి వచ్చేసి, తను బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి గల స్థలము, భోజనమునకు కొదవలేదని పేరు బెత్లెహేమనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లును విడిచి మోయాబు దేశమునకు పోయిందామె. దేవుని ఎరగని దేశమునకు వెళ్ళింది రొట్టెల కోసం. అయితే బాధతో రిక్తురాలై కృంగిపోయిన స్థితిలో ఎక్కడ చేరుకుంది? మళ్ళీ సమృద్ధి గల దేశమునకు వచ్చింది, రొట్టెల ఇంటికి మళ్ళీ చేరింది. మన యేసు బెత్లెహేములో, మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్, చిన్ని పశువుల పాకలో పుట్టెన్. ఎక్కడ పుట్టాడట? చాలామంది తెలియదు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు. నమ్ముకున్నాం కానీ ఏమో ఎక్కడ పెట్టాడు. భూయోధ అంటారు కొంతమంది, బెత్లెహేం అంటారు, ఇంకేదో అంటారు, యెరూషలేం అంటారు, ఏమో మొత్తానికైతే పుట్టాడు యేసుప్రభు. ఎక్కడ పుట్టాడో మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది? 20 సంవత్సరాలు అయింది. రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది. యేసుప్రభు ఎక్కడ పుట్టాడో చాలామంది తెలియదు. ఎక్కడ పుట్టాడండి యేసుప్రభు? పిల్లలు డ్రామాలు వేస్తాను, ఆయన చూసి నేర్చుకోండి మరి. కనుక బెత్లెహేమునకు తిరిగి చేరింది, సమృద్ధి గల స్థలమునకు చేరింది. రొట్టెల ఇల్లది, అది సమృద్ధి కలిగిన స్థలం. జీసస్ క్రైస్ట్ నేమ్, అది ప్రభువు ఉన్న స్థలం. అక్కడ కొదవ
ఎట్లుంటుంది? కనుక మరి తన కోడలు, ఆమె కూడా భర్త చనిపోయాడు, యవనస్తురా. బైబిల్ సెలవిచ్చింది, బోయాజు అనే ఒక వ్యక్తి దొరికాడట, ఒక ధనవంతుడు. అయితే అతను దయ చూపించి ఆమెను విడిపించాను అని బైబిల్లో రాయబడింది. ఆమె అవమానమును తీసివేశాను. అతను దీవించబడ్డాడు, అతడు ఆశీర్వదించబడ్డాడు. ఆమె రూతును వివాహము చేసుకున్నాడని వాక్యము సెలవిచ్చింది. ఎప్పుడైతే ఆమె రూతును వివాహము చేసుకున్నాడు అతను, అప్పుడు నయోమి అన్నది, బ్రతికిన వారికి చనిపోయిన వారికి మేలు చేసిన దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నది. ఆ తర్వాత తన కోడలు గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈ ముసలావిడ చేతిలో పెట్టారు. ఆ వచ్చిన వాళ్ళందరూ, ఆ ఊరి అమ్మలక్కలందరూ అన్నారు కదా, నువ్వు మారాబి, నువ్వు సర్వశక్తుడు నీకు కీడు చేశాడు, మరి నీవు ఏమి లేని దానివి, నువ్వు వ్యక్తురాలివి, నువ్వు సమస్తము పోగొట్టుకున్న దానివి అని ఆమె తిరిగి వచ్చినప్పుడు అన్నారు కదా. ఆమె చెప్పింది అనమని, నన్ను ఇట్లా అనండి అని. రైట్? అయ్యో అందరూ, అయ్యో ఈ బ్రతికి ఇట్లా అయిపోయింది, ఈమె ఇట్లా అయిపోయింది, ఈమె ఇట్లా అయిపోయింది అని అందరూ నోటి మీద వేలేసుకున్నారు చూసి. అని బైబిల్ ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే రూతమ్మ తన యొక్క కుమారుని తీసుకొచ్చి ఆ నయోమి చేతిలో పెట్టిందో, మరి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎవరి చేత అవమానించబడిందో, ఎవరి చేత ఆమె రిక్తురాలని అనబడ్డదో, వారందరూ వచ్చి ఏమన్నారో తెలుసా? రూతు గ్రంథం 4వ అధ్యాయము ఆమేన్ 14-15 వచనాలు చదువుదాం. ఈ దినమున నీ బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా వండాను. అయిపోయింది. ఆమె దుఃఖమంతా తీరిపోయింది. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. ఆమె కృంగుబాటును దేవుడు నాట్యము మార్చేసినాడు. నయోమికి ఎంత ధైర్యం వచ్చిందంటే, ఎంత సంతోషం కలిగిందంటే, ఇక నా జీవితానికి ఇది చాలు అనుకున్నాను. నీ ముసలితనములో కూడా నువ్వు ఒంటరి దానివి కావు. ఎందుకు? ఈ పిల్లవాడు నీకు ఏమవుతాడు? పోషకుడుగా ఉంటాడు. నీ వృద్ధాప్యములో ఈ పిల్లవాడు నీకు పోషకుడు అవుతాడు. ముసలితనము వచ్చు వరకు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు బలం మీద ఉన్నా కనుక నా పని నేను చేసుకుంటున్నా, అన్నీ ఏదో సంపాదించుకుంటున్నా, బాగానే ఉంది. రేపొద్దున నేను పడిపోతా, రేపొద్దున నేను కృంగిపోతాను, నేను బలహీనురాలను అయిపోతాను, నన్ను ఎవరు చూస్తారు? ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా ఇదే మాట. నా పిల్లలు నన్ను చూస్తారని నమ్మకం లేదు, నా కొడుకులు చూస్తారని నమ్మకం లేదు, నా కోడలు చూస్తారని నమ్మకం లేదు, నా అక్కలు చూస్తారని నమ్మకం లేదు, నా చెల్లెలు చూస్తారని నమ్మకం. నేను ఎవరు నన్ను చూడరు, మరి నన్ను ఎవరు చూస్తారు? ఎవరిని అడిగినా ఇదే మాట. లోకం మారిపోయింది, ప్రేమలు మారిపోయాయి, అభిమానాలు మారిపోయాయి. ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరిది వాళ్ళని చూసుకుంటున్నారు, స్వార్థం పెరిగిపోయింది. నన్ను ఎవరు చూస్తారు? నేను ముసలితనము, నన్ను ఎవరు చూస్తారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? యెషయా గ్రంథంలో రాయబడింది ఏమని తెలుసా? యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఇది సంగతి. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు
వాడను నేనే. కృంగిపోతున్న వారులారా, విచారంగా జీవిస్తున్న వారులారా, అవమానకరంగా నా బ్రతుకు మారిందని బాధపడుచున్న బిడ్డలారా, ఆయన వాగ్దానం ఏంటి తెలుసా? నీకు ఆయన చేయుచున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నిన్నెవరు మర్చిపోయినా, నిన్నెవరు విడిచిపెట్టినా, నిన్నందరూ తోసివేసినా, నీ పేరు చెడ్డదని కొట్టివేసిన, నీ పేరు ఎత్తొద్దని చెప్పినా కూడా ఒక స్వరం ఇక్కడ వినిపిస్తుంది. ఏంటట? ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని. మన ప్రభు యొక్క గుణం ఏంటంటే ఆయన ఏది మాట్లాడినా ఆది నుండి అని మొదలు పెడతాం. ఆది నుండి. మధ్యల సంగతి నాకు అవసరం లేదు, మొదటి నుంచి ఉన్నాయి తీసుకురా. మొదట ప్రేమ కావాలి నాకు. అయ్యా భార్య భర్తల సంగతి ఏంటిది? మరి తప్పులు చేస్తే విడాకులు ఇచ్చేసి వెళ్ళగొట్టమని చెప్పిండు మా యొక్క ప్రవక్త గారు మోషే గారు. ఆదిలో ఏం చెప్పారు అక్కడ? ఆది నుండి ఏం రాయబడింది? ఆది కాలంలో దేవుడు ఆదాము హవ్వను జతపరిచినప్పుడు వారిని దేవుడు వేరు చేయలేదు, వారిని వేరు చేద్దని చెప్పాడు కదా అంటున్నాడు. మొదట్లో, ఆదిలో. కనుక ఇక్కడ కూడా అంటున్నాడు ఏమని? నీవు పుట్టినది మొదలుకొని మొదలు పెడతా నిన్ను రక్షించడం, మధ్యలో వచ్చి చేరడం కాదు. ఎప్పంచట ఆయన ఎప్పటి నుండి మనకు రక్షకుడు? నువ్వు పుట్టినది మొదలుకొని, గర్భమున పుట్టినది మొదలు. యేసుక్రీస్తునికే మహిమ కలుగు. గర్భమున పుట్టినది మొదలు. ఎప్పటిదాకా? తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు. నీకు ఏమీ తెలియని స్థితిలో నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు, నీకు జ్ఞానము లేనప్పుడు, నువ్వు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, నువ్వు అవివేకములో ఉన్నప్పుడు, దేవుని గురించిన సంగతులు నీకు సరిగ్గా తెలియనప్పుడు, నీకు ప్రార్థన చేయటం ఏంటో తెలియనప్పుడు, వాక్యం యొక్క మర్మము నీకు తెలియనప్పుడు, పరలోకపు సంగతులు నీకు అర్థం కానప్పుడు, ఆత్మ సంబంధమైన జీవితం ఏంటో నీకు తెలియనప్పుడు కూడా నిన్ను రక్షిస్తున్నాను. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. పసిపిల్లతనం అంటది. క్రీస్తులో పసిబిడ్డలు ఉన్నారు, క్రీస్తులో యవనస్తులు ఉన్నారు, క్రీస్తులో పెద్దవారు ఉన్నారు, తండ్రులు ఉన్నారు అనుంది బైబిల్లో. అప్పుడే పుట్టినట్టుంటిని అనుంది బైబిల్. ఆ భక్తుడైన పౌలు అంటున్నాడు, పౌలు గారు, అప్పుడే పుట్టినట్టున్న నన్ను కూడా కనికరించాడు దేవుడు. కనుక గర్భమున పుట్టినది. నువ్వు అప్పుడప్పుడే దేవుని తెలుసుకున్నావు, దేవుని యొక్క సంగతులు వింటున్నావు. మీకు దేవుడు ఎవరో సరిగ్గా తెలియదు, రక్షణ సంగతి సరిగ్గా తెలియదు. అయినా ఆ దినము నుంచి ఎప్పటిదాకట గ్యారెంటీ? ముదిమి వచ్చు వరకు, నీ తల వెంట్రుకలన్నీ నెరిసిపోయే వరకు నిన్ను ఎట్లా చేస్తాను, ఎట్లా రక్షిస్తాను. ఒక తండ్రి మంచంలో పడ్డాడు. అయితే ప్రార్థన చేసి పిచ్చు అప్పుడప్పుడు. ఆయన కూడా ఉన్నారు చూసేవాళ్ళు పిల్లలు, ఒకరిద్దరు. అయితే అయ్యా ప్రార్థన చేసిన ఏమండి ఎట్లా ఉన్నారు మీరు? మరి మీకు పిల్లలు ఉన్నారు కదా, చూస్తారు కదా మంచిగా, ఏం బాధపడాల్సిన అవసరం లేదు కదా. చూస్తాను సార్, చూస్తాను రాయ్ గారు, కానీ ఎట్లా చూస్తాను? చాలా కఠినంగా చూస్తాను. ఎట్లా చూస్తానట? చూస్తాను కానీ ఎట్లా చూస్తున్నారు? ఎట్లా చూసుకుంటున్నారు? లే నడు బాత్రూమ్ బా, చెయ్యి స్నానం చెయ్యి, ఆ బట్టలు ఆడ భోజనం అన్నం పెట్టు, తిరు, ఆ టీ పెట్ట తాగు. ఇది చూడటమా? ఇదేనా చూడటం అంటే? చాలా కఠినంగా చూస్తున్నారని చెప్పింది ఆయన. పిల్లలు ఉన్నారు కానీ ఎట్లా చూస్తారు? నన్ను కఠినముగా చూస్తున్నారు. అది చూడటం ఎట్లయింది? బైబిల్లో రాయబడింది, గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎట్లా చూస్తా తెలుసా? నేను ఎత్తుకొనుచు రక్షిస్తాను. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. ఎత్తుకొనుచు రక్షిస్తాను. చాలా మంది చిన్నపిల్లలు ఎత్తుకొని కూర్చున్నారు.
అది సంగతి. పారే రాదా రోడ్డు మీద ఆడపాడి వాడే ఉంటాడు. వస్తుందా మనసు, అమ్మవాడు ఎక్కడ ఏడుస్తాడు, మనకి చెయ్యి ఎక్కడ ఉతకపోద్దో, ఇది ఎక్కడ ఉతకపోద్దో కొంచెం జాగ్రత్త పట్టుకుంటాడు. బాధ, భయం, మనకి ఏదైనా కష్టం కలుగుతుంది. మన తండ్రి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ గలవాడట. యేసుక్రీస్తునికే మహిమ. తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నిన్ను ఎత్తుకొనుచు రక్షిస్తున్నాను నేను. మామూలుగా కాదు, ఇక్కడ ఈడ కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడ? భుజముల మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నాడు? ఆయన భుజముల మీద కూర్చోబెట్టుకుంటాడు. యేసుక్రీస్తునికే మహిమ. ఆ పాత రోజులు ఇప్పుడు లేవులే, కానీ పాత రోజులలో బయటకు వచ్చేటప్పుడు తనులు ఏం చేస్తారు, పిల్లల్ని ఈడ కూర్చోబెట్టారు. వారికి ఒక కాలు ఇటు ఒక కాలు వేసుకుని నడరా పోతాం, పాటలు పాడిపించుకో. ఇది పాత రోజు. అది ముద్దు. యేసుక్రీస్తునికే మహిమ. సర్వశక్తి కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం. పరిశుద్ధుడవు నీవు, నమ్మదగిన తండ్రివి, గొర్రెలకు గొప్ప కాపరి. నిన్ను మహింపరుస్తున్నాను తండ్రి, నిన్ను గణపరుస్తున్నాను యేసయ్యా. నీ పరిశుద్ధ పాదములు పూజిస్తున్నాం మేమందరము కలిసి. నీ వాక్కు కొరకు, నీ సజీవ స్వరము కొరకు నీకు వందనాలు. ఈ దినమున నాయన ఎంతమంది కృంగిపోయిన స్థితిలో వచ్చారో, బలహీనమైపోయిన స్థితిలో వచ్చారో, భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు, కృంగిపోతున్నారు. నేను ఈ యొక్క సముద్రమును దాటలేను, నేను ఈ యొక్క కుటుంబమును ఈదలేను, నేను ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నాను, నడి రాత్రిలో ఉన్నాను, సుడిగాలిలో చిక్కుకున్నానని ఎంతమంది దుఃఖిస్తున్నారు. రహస్యంగా రాత్రి వేళ ఏడుస్తున్నారు, చాటుగా వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నారు. ప్రభువా, ఎవరికి చెప్పలేని సమస్యలు, ఎవరికి చెప్పలేని భయములు. ఎవరికైనా చెప్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఎవరికైనా చెప్తే నన్ను అవమానిస్తారేమో అని మరికొందరు. యేసయ్యా, నువ్వు మానవుల హృదయములు కంటే అధికుడవు ఆయన, మా హృదయం ఎరిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి. ఇదిగో నీ చేతులకు ప్రతి ఆత్మను సమర్పిస్తున్నాను. ఎంతమంది మంచి మనసు ఈ వాక్యములు ఆలకిస్తున్నారో, వింటున్నారో, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా. లేవనెత్తండి, బలపరచండి, కన్నీరు తుడిచివేయండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి కృంగిపోయిన ఆత్మను తిరిగి కట్టండి స్వామి. వారి గుడారపు మేకులు తిరిగి దిగగొట్టి వారిని తిరిగి నిలబెట్టు, వారి జీవితాన్ని కట్టునాయన యేసయ్య. గాయపడిన వారి గాయములు కట్టండి ప్రభా. అవమానము పొందిన వారి యొక్క ముఖములకు తిరిగి వెలుగు దయచేయి, తేజస్సు తిరిగి దయచేయి, తిరిగి మొదటి నాయన శోభను తిరిగి దయచేయి. నీ దయా హస్తములకు బిడ్డలను అప్పగిస్తున్నా. దీవించండి నాయన, ఆశీర్వదించండి. క్రిస్మస్ సంతోషములు ప్రతి బిడ్డ పాలు పొందుటకు సహాయం చేయి. ప్రతి ఆర్థిక సమస్యలు తీర్చుము. ప్రతి బిడ్డకు నెమ్మది కలిగిన జీవితాలు దయచేయి. 2023 మా కొరకు మంచి దీవెనను దాచుంచామని నమ్ముతున్నాము. నువ్వు నమ్మదగిన దేవుడు స్వామి. ఏది కలిగినా నువ్వు మా మేలు కొరకే జరిగిస్తావు, నువ్వు మా కీడు చేసే దేవుడు కాదు. యేసయ్యా, నేను గణపరుస్తున్నాను, మయంపరుస్తున్నాం. ఈ దినము కూడా నాయన సంతానం లేని బిడ్డలు ఉన్నారు నాయన, చదువుకొచ్చిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు వెతుకులాట్లో ఉన్నారు బిడ్డలు, నాయన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఉన్నారు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి వారి అక్కరలు తీర్చి, ప్రతి వారికి కావలసిన ఇవ్వాలను అనుగ్రహించి, నీ కృపలతో నింపి దీవించి ఆస్వాదించండి. నేను నమ్మకముగా సేవిస్తున్న ప్రతి ఆత్మను నూరంతలుగా దీవించి నాయనా నీ రాజ్యంలో నిలబెట్టు. ఘనత, మహిమ, ప్రభావం నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పొల్లి పొల్లి పారుతుంది అరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొల్లి పొల్లి పారుతుంది అరుణా నది,
కల్వారిలో యేసు స్వామి రుధిరమది 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది నిండియున్న పాపమంతా కడిగి వేయును కడిగి వేయును కడిగి వేయును నిండియున్న పాపమంతా కడిగి వేయును కడిగి వేయును కడిగి వేయును రండి మునుగూడిందు పాప శుద్ధి చేయును రండి మునుగూడిందు పాప శుద్ధి చేయును చేయును శుద్ధి 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది కాళ్ళు చేతులు ప్రక్క నుండి ఊరే ఊటలు ఊరే ఊటలు ఊరే ఊటలు కాళ్ళు చేతులు ప్రక్క నుండి ఊరే ఊటలు ఊరే ఊటలు ఊరే ఊటలు అది కల్మషంబు కడిగే క్రీస్తు రక్తధారలు అది కల్మషంబు కడిగే క్రీస్తు రక్తధారలు ధారలు రక్త 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 పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది పొర్లి పొర్లి పారుతుంది అరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది 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 రుధిరమది